హాయ్ అండి, ఈ వీడియోలో చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ ఎందులోకైనా అదిరిపోయే వెజిటేబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ గా పెద్ద ప్రాసెస్ లేకుండా కుక్కర్ లో దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం వన్స్ మోర్ అంటారు, అంత బాగుంటుంది. సో దీనికోసం ఫస్ట్ అయితే కుక్కర్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాయచీ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ అంతా సోంపు యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా ఆయిల్లో వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగైతే యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చినవి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్ అలాగే పొటాటోతో పాటు పచ్చబట్టనాలు ఉంటాయి కదా, వాటిని ఒక 2 గంటల సేపు నానబెట్టి తీసుకున్నానండి. ఎండు ఉంటాయి కదా, అవి మీరు ఫ్రెష్ పచ్చబట్టనాలు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు కావాలంటే కాలీఫ్లవర్ కానీ ఇంకా క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పుతో పాటు కరివేపాకు రెమ్మలు 1-2 రెమ్మలు యాడ్ చేసేసుకోండి. ఇవి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 1-2 నిమిషాలు దీన్ని చక్కగా ఫ్రై అవ్వడానికి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తరుగుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం, సోంపు, గసగసాలు వీటన్నిటిని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, మీ కారానికి సరిపడే ఈ మిరపకాయలు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే ముందుగానే ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న జీడిపప్పు, ఒక మీడియం సైజ్ టొమాటోని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్సీలో స్మూత్ గా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుతో పాటు యాడ్ చేసిన వాటర్ అదే అండి, ఇంకేం యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే కూరగాయలు ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి వేగిపోయాయి. అందులోకి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాని యాడ్ చేసేసి కలుపుకుంటూ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని యాడ్ చేసేసుకుని కాస్త లైట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ జార్ని కడగ్గా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు ఈ వాటర్ కన్సిస్టెన్సీ కుర్మా ఎంతైతే కావాలనుకుంటామో ఆ రేంజ్ లోకి మనం వాటర్ అనేది ఈ స్టేజ్ లోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయినట్టయితే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ రెడ్యూస్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసుకోవచ్చు అండి. అంతే అండి, ఈజీగా మన వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి కాదు, ఇడియాపం లాంటి వాటితో పాటు కూడా సూపర్ గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.